నా పేరు తేజశ్రీ. మేముండేది చింతలకుంట చెక్ పోస్ట్ హైదరాబాద్‌లో. శ్యామల నవరాత్రులకి మీరెలా వచ్చారమ్మా? మా మా అక్క త్రూ వచ్చిన. మా అక్క వారాహి నవరాత్రులు చేసింది. సో, తన అనుభవాలన్నీ చెప్పింది. ఇట్లా ఒక పీఠం ఉంది. కాళీ వారాహి పీఠం ఉంది. ఆ పీఠం తరపున ఎళ్ళినా అని ఇంగ మా అక్క ఒక అనుభూతి అలా అన్నీ చెప్పింది. సరే మనం ఎందుకు వెళ్ళొద్దు అనేసి అమ్మవారికి అంత దగ్గరగా మా అక్క ఎళ్ళినప్పుడు మనం ఎందుకెళ్ళొద్దు అనేసి, సరే నేను గూడా చేస్తా అని చేసినమ్మ. శ్యామల నవరాత్రులు ఉంటాయని తెలుసా అమ్మా? మొదటిసారి చేసుకుంటున్నారా మీరు? ఆ! అవునండి. నాకు తెలీదు ఫస్టు. తెలిసినయంటే నార్మల్‌గా దసరా అప్పుడు చేస్తారు గదా! దుర్గా అమ్మవారు ఉంటాయని తెలుసు. రీసెంట్ టైమ్‌లో వారాహి అమ్మవారివని తెలుసు. కానీ మా అక్క చేసినాక మళ్ళీ ఇట్లా గుప్త నవరాత్రులుంటాయి. 4 టైమ్స్ ఒస్తాయి. ఈసారి వారా అది శ్యామల నవరాత్రులు వస్తున్నాయని చెప్తే జాయిన్ అయినమ్మా. శ్యామల నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారమ్మా మీరు? చేయడం అంటే ఇంకా మా అక్క చేసింది కాబట్టి మనం గూడా ఒకసారి చేద్దాము అనేసి అంతే. ఎట్లుంటది మనకు అని. గతంలో ఏమైనా నవరాత్రులు చేశారా అమ్మా? చేసుంటే అప్పటి నవరాత్రులకి, ఈ నవరాత్రులకి తేడా నేనెప్పుడు ఏమైనా ఏం నవ గమనించారా మీరు? ఎప్పుడు ఏం నవరాత్రులు ఏం జేయలేదు. ఇట్లా గురువుంటారు. గురువు దగ్గర నుంచి మనకొక మంత్రం ఇస్తారు. సో, చేసుకోవాలి. వాళ్ళే మనకు ఎట్లా చేసుకోవాలి పూజ అవన్నీ చెప్తారు అని చెప్తే, సరే అనేసి జాయిన్ అయినా. గురువుగారు మొదట శ్యామల నవరాత్రుల వీడియో పెట్టారు కదమ్మా! ఆ! అప్పుడు ఏంటి ఇన్ని చెప్తున్నారు? ఇన్ని నియమాలతో నవరాత్రులు చేయడం అవసరమా అని ఏమైనా అనుకున్నారా అమ్మా? అట్లా ఏమి అనుకోలేదు. చేద్దాము. ఒకసారి మా అక్క చేసింది కాబట్టి ఇంగా సరే మా అక్క చేసింది గదా! మేము గూడా చేద్దాము అన్నట్టే ఉంది. అన్ని నియమాలు అది అట్లానే ఏం లేదు. శ్యామల నవరాత్రుల్లో మీకు మర్చిపోని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పండమ్మా. సన్నివేశాలంటే ఇంగ ఫస్ట్ టైమ్ చేసినాం కాబట్టి అదే ఒక పెద్దది. మంచిగా అనిపించింది. నాకు ఒకరోజు ఇట్లా అమ్మవారు రామచిలుక సౌండ్స్, పిచ్చుకల సౌండ్స్ వినిపించినాయి ఒకరోజు. ఆ గురువుగారిని అడిగితే అమ్మవారే అని చెప్పినారు దానికి. పీఠంలో గతంలో సాధన చేసిన వారి అనుభవాలు అంటే వారాహి నవరాత్రులు చేసిన వారి గాని, మిగతావి గాని వీడియోస్ ఏమైనా విన్నారా అమ్మా? వింటే దాని నుండి మీరేం నేర్చుకున్నారు? అంటే నేను ఎవ్వరివి ఎక్కువ ఏం వినలేదు. మా అక్క చెప్పిందే నేను ఇంగా ఫిక్స్ అయ్యాననమాట. చెయ్యాలి మనం గూడా అని. మా అక్క అనుభవాలు విన్నాంకనే మా చేద్దాము అనేసి చేసినామండి. అమ్మవారికి దగ్గరగా మనం వెళ్ళొచ్చు. మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చయిందమ్మా? అంటే గురుదక్షిణ అట్లా ఏమైనా అడిగారా మీ దగ్గర? ఎవ్వరు ఏం అడగలేదు హోమంకి మమ్మల్ని. హోమంకి గాని, ఇతర ఖర్చులకు గాని ఇవ్వమని ఏమైనా అడిగారా? ఏం అడగలేదండి. ఒక్క రూపాయి గూడా ఏం కాలేదు. ఓన్లీ మేము పూజ సామాను మాత్రమే తెచ్చుకున్నాం. అది గూడా మనకు అవసరం కాబట్టి. పీఠం నియమాలు గాని, పద్ధతులు గాని ఎలా ఉన్నాయమ్మా? మీకెలా అనిపించింది? మంచిగున్నాయమ్మా. పద్ధతులు గాని అన్నీ బావున్నాయి. అన్నీ చెప్పడం గూడా పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారమ్మా? చాలా మంచిగా హెల్ప్ జేసినారు. ఏ దానికి విసిగించుకోకుండా ఏదడిగినా మంచిగా చెప్పినారు. ఎన్ని సార్లు అడిగినా చెప్పినారు. ఎవ్వరైనా, ఏ విషయమైనా ఎప్పుడైనా అడగొచ్చు. ఇట్లా వేరే వాళ్ళని అడిగినట్టు లేదు. ఇప్పుడు మన ఫ్యామిలీలో మనం అడుక్కున్నట్టే ఉంది. ఎవరినో ఇప్పుడు అడిగితే ఏమంటారు వాళ్ళు? ఇప్పుడు అడగాలా? వద్దా? అట్లా భయం లేకుండా మన వాళ్ళే మన కోసమే చెప్తారు అన్నట్టు అడిగినాం. చెప్పినారు వాళ్ళు గూడా మంచిగా. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వడం గాని, మంత్రం ఇవ్వడంలో గాని మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా అనిపించింది మీకు ఆ పద్ధతి?
మంత్రం ఇచ్చినా ఏమి ఇబ్బందేం లేదు. మంచిగా అనిపిచ్చింది. ఇబ్బందులేం లేవు. మంత్రం తీసుకున్నందుకు ఇబ్బందేం లేదు. మంచిగా హ్యాపీగానే ఉన్నాం. ఆన్‌లైన్‌లోనే కదా మీకు ఇచ్చిన మంత్రం? ఆ అవునండి. మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది? ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు? అంటే మీకు ఆన్‌లైన్‌లోనే గదా మంత్రం ఇచ్చారు. ఆ! ఆ శక్తి మీరు అనుభవిచ్చారా లేదా? ఖచ్చితంగా అనుభవించినము. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అని గాదు. మంత్రం ఎట్లా చెప్పినా మంత్రమే గదా! ఒక మంచి పాజిటివ్ వైబ్ తోటి, మంచి మనసుతోటి ఎక్కడుండిచ్చినా అంత మంచే జరుగుతది అని అనుకుంటున్నా. నాకైతే మంచిగానే అనిపిచ్చింది. ఆన్‌లైన్‌లా అట్లా అని ఏం లేదు. మన గురువుగారు మన చెప్పండమ్మా. మన పక్కనుండి మనకి చెప్పినట్టే అనిపిచ్చింది. ఆన్‌లైన్‌లో ఇచ్చిర్రు, ఆఫ్‌లైన్‌లో ఇచ్చిర్రు అట్లా ఏమి అనిపించలేదు. ఓకే అమ్మా. గురువుగారు మీ జపం అయ్యాక మీ అనుభవాలకి వివరాలు ఇస్తున్నారు గదా! అది హ్మ్. మీకు ఎలా అనిపిచ్చిందమ్మా? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగిన విశేషాలున్నాయమ్మా? నాకు అంత ఏమి అంటే అనుభవాలంటే ఒకరోజు రామచిలుక పిచ్చుకల సౌండ్ వినిపించిందని చెప్తే అమ్మవారు అన్నట్టు చెప్పినారంతే. కానీ వేరే వాళ్ళ అనుభవాలు గూడా విన్నాం గదా! అన్నీ మంచిగా చెప్పినారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళకొచ్చిన అనుభూతి వల్ల వాళ్ళు మీకు మంత్రదీక్షకు ముందు గాని, మంత్రదీక్షలో గాని వచ్చిన పరీక్షలేమైనా ఉన్నాయమ్మా? అంటే నవరాత్రులు చేయడం కోసం పరిస్థితులు అనుకూలత లేకపోవడం అలాంటివేమైనా ఉన్నాయా? అనుకున్నా ఫస్ట్ చెయ్యాలి. మా అక్క చెప్పంగానే ఖచ్చితంగా ఇగ నేను నవరాత్రులు జేయాలి. చేసేస్తున్నా అన్న ఫీలింగ్‌లున్నా. మళ్ళీ కొద్ది రోజులయినంక అబ్బా! ఇప్పుడేం జేస్తలే అన్నట్టు అనిపిచ్చింది. మళ్ళీ చేయాలనిపించింది. మళ్ళీ ఇట్లనే అనిపించింది. దగ్గరకొచ్చే వరకు గూడా అసలు రేపు మంత్రం ఇస్తారు అన్నప్పుడు గూడా నేను చెయ్యాలా? వద్దా? అదే దాంట్లో ఉన్నా. కానీ అమ్మవారి అనుగ్రహం అనుకుంటా చేసేసిన. జప సాధన మొదలుపెట్టినప్పుడు మీరు ఎంతసేపు జపం చేసుకునేవారు? చివరి రోజు ఎంతసేపు చేసుకోగలిగారమ్మా జపం? నేను 45 మినిట్స్ టు 1 అవర్ చేసేదాన్ని. నాకు చిన్న బాబుండే గదా! ఎక్కువ సేపు ఏం చేయలేకపోయేదాన్ని. 45 మినిట్స్ టు 1 అవర్ ఖచ్చితంగా చేసేదాన్ని. మీరు అమ్మవారికి ఉద్వాసన చేయలేకపోయారు గదా! దానికి మీకేమన్నా అనిపిచ్చిందా అమ్మా? ఏమనిపిచ్చింది మీకు? అంటే ఇన్ని రోజులు ఇన్ని రోజులు చేసినా గదా! ఇప్పుడు గూడా ఉంటే బావుండనేసి బాగా ఫీలయినా. అసలకి ఎందుకు ఫీలయితున్నామో గూడా అర్థం గాకుండానే అంత ఫీలయితామనమాట మనం. నేను జేయలేకపోతున్నా. ఆటోమేటిక్‌గా ఏడుపు గూడా వస్తదనమాట ఆ టైంల. అంత దగ్గరైతాం అమ్మవారికి. మీకు నవరాత్రులు సంతృప్తినిచ్చాయమ్మా? అంటే మీకేమైనా లోటు జరిగిందా? లోటు ఏం లేదమ్మా. మంచిగానే జరిగినాయి అన్నీ. జప సాధన చేసేటప్పుడు మీకేమైనా ఇబ్బందొస్తే దాన్ని ఎలా అధిగమించగలిగారమ్మా? ఇబ్బందులేం రాలేదమ్మా. జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉండేది? కొందరికి జప సాధన పెట్టగానే ఇంట్లో ఇబ్బందులు, ఆరోగ్యం బాగోలేకపోవడం, అలాంటివి బాబు ఇబ్బంది పెట్టడం, అలా ఆ సమయంలో మీకు అట్లాంటివేం లేవు. గురువుగారు చేసేది గూడా మన కోసమే గదా! అంత కష్టపడి తను మన కోసం మంత్రాలు చేసి ఒక్కొక్కరికిచ్చి, వాళ్ళు మంత్రం పలకరాకపోయినా ఇలా పలకాలని నేర్పించి, అంత మన కోసం అంత డెడికేటెడ్‌గా 9 డేస్ గురువుగారు మన కోసం ఉన్నప్పుడు ఇంకా ఆయన అట్లా అనుకోవడానికి గూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో గురువుగారిని ఏమి అనుకునేదే లేదసలకి. ఒక చిన్న మాట గూడా. కొంచెం యాక్టివ్‌గున్నామేమో ఇంతకుముందు కన్నా ఇప్పుడు. హ్మ్. అంతే. మార్పులు అంటే ఏముంటాయి? యాక్టివ్‌గున్నాం అంతే. ఇక్కడికి ఇంతకుముందు కన్నా వచ్చాక చెప్పండమ్మా. ఇంతకుముందు కన్నా ఇప్పుడు యాక్టివ్‌గున్నామమ్మా మంచిగా. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి గాని, దేవత హ్మ్. గురించి గాని, గురువుగారి గురించి గాని, మీ అభిప్రాయం గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు మీరేం నేర్చుకున్నారు? నేర్చుకోవడం అంటే నేర్చుకోవడం ఎట్లా చెప్పాలి? నాకు అంతగానం డీప్‌గా చెప్పడం గూడా రాదు.
బా మన మన దేవుళ్ళు మనము అనైతే ఉంటది. ఖచ్చితంగా. ఇంకా నేర్చుకోవడం అంటే ఇంకా పూజలెట్లా జేయాలి? దేనికెట్లా పాటించాలి? అవన్నయితే నేర్చుకున్నాం. అఖండ దీపం ఇంతకు ముందు ఎప్పుడైనా పెట్టారా అమ్మా? ఇదే మొదటిసారా? అఖండ దీపారాధన అంటే మీకేమన్నా భయమేసిందా? మీరు భయపడిన సన్నివేశాలేమైనా ఉన్నాయా? బాగా ఆనందపడ్డ సన్నివేశాలేమైనా ఉన్నాయా? అంటే మేము వినాయక చవితి చేస్తే అఖండ జ్యోతిలాగా పెడతాము. 5 డేస్ 3 డేస్ అట్లా పెడుతుండే. భయమని ఏం లేదు. మీరు నవరాత్రులకు పెట్టుకోవడం ఇదే మొదటిసారా అమ్మా? ఆ! నవరాత్రులు ఇప్పుడే ఫస్ట్ టైమ్. శ్రావణ నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి ఎలా ఉందమ్మా? అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. మంచిగా చేయాలి. ఒక హ్యాపీనెస్ అంతే. అమ్మవారొస్తారు. 9 డేస్ ఉంటారు మనతో పాటు. ఒక హ్యాపీనెస్ తోటి స్టార్ట్ చేసినాం. అంటే అఖండ దీపం పెట్టేటప్పుడు పాటించవలసిన పద్ధతులు అవన్నీ మీరు వినాయక చవితికి పెట్టుకున్నప్పుడు పెట్టలేదు కదా! ఇప్పుడు పెట్టారు కదా! ఇట్లాంటి పరిస్థితుల్లో మీకు ఎలా అనిపించింది? అది చేసుకునేటప్పుడు అ గాని? అలా మంచిగా అనిపిచ్చింది. ఇబ్బందులేం లేవు. ఏదేం లేదు. మంచిగా పాజిటివ్‌గా మంచిగా అనిపించింది. అదే మీరు సొంతంగా నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేయగలిగేవారా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తా ఉంటాయి గదా! భయపడుతూ కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో చేయగలిగేవారా? చెయ్యగలిగే వాళ్ళమా అంటే చేసేవాళ్ళమేమో ఖచ్చితంగా. అంత శక్తి ఉంది గదా! అమ్మవారికి చేయించుకునే అంతా అమ్మవారే చూసుకుంటారు కాబట్టి చేస్తాం ఖచ్చితంగా. గురుముఖతః మంత్రం మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకేమైనా తేడా అర్థమైందా అమ్మా? తెలిస్తే చెప్పండి. నార్మల్‌గా అయితేనేమో చదువుకుంటాం అయిపోతది. ఇదైతేనేమో కొంచెం ఫీల్ అయితామనమాట మనం. ఎట్లా చెప్తారా? మంత్రం అనేది ఇంగా ఒక పవర్ మన దగ్గర ఉన్నట్టు ఫీల్ అయితాం ఇంగ అంతే. నార్మల్‌గానేమో మనం మొక్కుతాము, వదిలేస్తాము లేకపోతే సహస్రనామాలనే ఏవైనా చదువుతాము. అంత ఉండదు గదా! మంత్రమైతే మనతో పాటు ఉంటది వాటికి మనతో ఎప్పుడు అమ్మవారు ఉన్న ఫీలింగ్ ఉంటది. హలో! హలో అమ్మ. అమ్మవారికి గోరింటాకు పెట్టడం మీకు ఎలా అనిపించిందమ్మా? ఏమైనా అనుభవాలున్నాయా? ఆ! మంచిగా అనిపించింది. నేను రైట్ హ్యాండ్ చూసినప్పుడు ఫస్ట్ ఫోటో తీసుకుంటాం గదా! అప్పుడు ఫోటోలో రైట్ హ్యాండ్‌కేమో కొంచెం రెడ్డిష్‌గానే అనిపించింది. మళ్ళీ నేను గోరింటాకు పెట్టినప్పుడు గూడా చూసుకున్నా. లెఫ్ట్ హ్యాండ్ పైన అంత లేకుండే అన్నమాట. రెడ్డిష్‌నెస్ వైట్ గానే ఉండే. మళ్ళీ గోరింటాకు పెట్టి తీసేసినాక రైట్ హ్యాండ్ ఏమో ఫస్ట్ లానే ఉంది గానీ, లెఫ్ట్ హ్యాండ్ మాత్రం రెడ్‌గా అయినట్టు కనిపించింది నాకు. అమ్మవారికి సారె ఇవ్వాలి అని గురువుగారు చెప్పారు గదా! మీకెలా అనిపించిందమ్మా? ఇలా గూడా అమ్మవారికి సారె ఇస్తారా? మేమెప్పుడు వినలేదే అని అనిపించిందమ్మా మీకు? సారే అంటే నార్మల్‌గా అయితే మేము ఇంట్లో మాకు ఎల్లమ్మ ఉంది. మా మమ్మీ వడి బియ్యము అవన్నీ పోస్తది గానీ, సారే అనేది ఇయ్యదు. మంచిగా అనిపించింది. సారె ఇవ్వడం ఇదే మొదటిసారమ్మా మీరు అమ్మవారికి? ఆ! సారే ఇవ్వడం అయితే అమ్మవారికి ఫస్ట్ టైమ్. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? చాలా మంచిగా జరిగింది. కానీ అమ్మవారు పోయేటప్పుడు మాత్రం మస్తు బాధనిపించింది. అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు కదా! అది హ్మ్. మీకెలా అనిపించిందమ్మా? మంచిగా అనిపించింది. కొత్తగా అనిపించింది. అమ్మవారిని సాగనంపేటప్పుడు మీకెలా అనిపించింది? బాధనే అనిపించింది. చాలా బాధ అనిపించింది.
మన ఇంట్లో నుంచి ఎవరో వెళ్తున్నారు అన్న ఫీలింగొచ్చింది. చెప్పకుండానే ఒక ఫీలింగనమాట ఇంక. గురువుగారు పిల్లల్ని ఎలా పెంచాలి అని కొన్ని మాటలు చెప్పారు గదా! అది మీకెలా హ్మ్. అనిపిచ్చింది? మంచిగానే అనిపించిందమ్మా. గురువుగారు మంత్రదీక్ష గురించి కానీ, అంగసంతర్పణ గురించి గానీ, వారి ఉద్దేశ్యం చెప్పారు. దాని గురించి మీరు ఏమైనా చెప్తారమ్మా? మంత్రదీక్ష గురించి నాకు జెప్పడానికి అంతేం తెలీదింకా. గురువుగారి సపోర్ట్ మీకెలా అనిపిచ్చిందమ్మా? ఎలా చాలా ఉంది బావుంది. గురువుగారి సపోర్ట్? చాలా, చాలా, చాలా హెల్ప్ జేసిర్రు. ఫస్ట్ థాంక్స్ జెప్పాలంటే గురువు గారికే థాంక్స్ జెప్పాలి. ఇంత మంచి అవకాశం అందరికీ కల్పిస్తున్నందుకు. పీఠం గురించి గానీ, పీఠం కార్యక్రమాల గురించి గానీ, మీరేమైనా సలహాలిస్తారమ్మా? సలహాలేం లేదు. నేను సలహాలిచ్చేంత పెద్ద ఆమెను గూడా ఏం గాదు. గురువు గారి కన్నా మనకేం తెలీదు. కానీ చాలా మంచి పనులు జేస్తున్నారు అనైతే చెప్పగలుగుతా ఖచ్చితంగా. ఆ! సనాతన ధర్మం గురించి చెప్పడము, ఇలా హ్మ్. జేయాలి, అలా జేయాలి అందరికి. ఈ రోజులలో ఎవరు పూజలు అవన్నీ చేయడం మానేషిర్రు. ఎవరి లైఫ్ ఆళ్ళది. అట్లున్న దాంట్లో మంచిగా పూజలు చేయాలి. మన మన పద్ధతులేంది, మన ఆచారాలేంది అవన్నయితే తెలుస్తున్నాయి. మనం ఎట్లుండాలి అని. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటమ్మా? ఆహ్, అందరూ చేయాలి. ఆహ్, చేస్తేనే వాళ్ళకు తెలుస్తది. ఏమంటారు అమ్మవారంటే ఏంది? పూజలంటే ఏంది? చెప్తే ఎవరికీ ఏమి అర్థం గాదు. ఫస్ట్ ఒకసారి చెయ్యండి. చేసినంక అనుభవం వాళ్ళకే తెలుస్తది. ఆ అనుభూతి వాళ్ళు చేస్తేనే అనుభవించగలరు అ కంపల్సరీగా. ఆ! అంతే. ఓకే మనం అమ్మా. ఎన్ని మీ జెప్పినా స్టెప్స్ వాళ్ళు ఈమెకు ఉత్తిగానే అట్లా చెప్తుందేమో, ఈమె ఊహించి అదే మైండ్‌లోకొచ్చిందేమో, అట్లా అనుకునే వాళ్ళు గూడా ఉన్నారు గదమ్మా! ఈ రోజుల్లో. అవునమ్మా. అందుకనే ఎవ్వరైనా ఇది విన్నాక ఇది అబద్ధము అనకుండా ఫస్ట్ వాళ్ళు ఒక నవరాత్రులు చేస్తే వాళ్ళకే తెలుస్తది. అది అబద్ధమా? నిజమా? అన్నది. డౌట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా జేయాల్సిందే. అవునమ్మా. హ్మ్. అమ్మ మీ అనుభవాల్ని చాలా చక్కగా పంచుకున్నారమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. మన ఓం శ్రీ మాత్రే నమః అమ్మ. నాకంత చెప్పడం గూడా రాదు. మా అత్తమ్మ ఇంకా మంచిగా చెప్తది.